వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ మాలెంపాటి ప్రభు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ ప్రభు గారు నమస్తే. సార్ నమస్తే అండి విష్ణు గారు. సార్ ప్రభు గారు ఎలా ఉన్నారు? బాగున్నాం అండి. మీరైతే బాగున్నారు కదా? బాగున్నా అండి. మార్కెట్స్ ఏం బాగాలేదు. మార్కెట్కి ఏం బాగాలేదు కదా? బాగున్నాండి. అదేంటో ఒక 1 year వెనక్కి వెళ్ళిపోయింది మార్కెట్. అవునండి. అవునండి. రకరకాల పెద్ద పెద్ద మేజర్ ఈవెంట్స్ అన్ని వచ్చి మార్కెట్ మీద పడ్డాయి. ఎఫ్ఐల విషయానికి వస్తే ఆల్మోస్ట్ గత 100 రోజుల నుంచి సెల్లింగ్ చేసుకుంటూనే ఉన్నారు. ఒక 60 trillion కంటే ఎక్కువ అమౌంట్ అనేది మార్కెట్ నుంచి వైప్ అవుట్ అయిపోయింది. అమ్ముతూనే ఉన్నారు. వాళ్ళు అసలు వెనక్కి తగ్గట్లేదు. వాళ్ళు ఎక్కడ హోల్డ్ అవ్వట్లేదు. మేజర్ గా వాళ్ళదే కాబట్టి మన ఇండియన్ మార్కెట్స్ లో కీలక పాత్ర. వాళ్ళు ఎక్కడా తగ్గట్లేదు. సో మొన్నటి దాకా అమెరికా ఎలక్షన్స్ అన్నాము, డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం అన్నాము. సరే, జనవరి 20వ తారీఖు డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం కూడా అయిపోయింది. ఆయన కూడా పూర్తి స్థాయిలో అమెరికా అధ్యక్ష బాధ్యతలు కూడా స్వీకరించారు. దానికి ముందు కొంత స్పెక్యులేషన్ నడిచింది. ఏంటి అది? మరి ఆయన రాబోతున్నారు, ఆయన వస్తే ఇండియాకి ఎలా ఉండబోతుంది, ఇండియన్ మార్కెట్స్కి ఎటువంటి మైలేజ్ రాబోతుంది, మోడీతో ఆయన స్నేహం ఎలా ఉంటుంది అంటూ రకరకాల స్పెక్యులేషన్స్ అన్నీ అయింది. సరే, మొత్తానికి జనవరి 20వ తారీఖున ఆయన వర్షన్ ఏంటో కంప్లీట్గా క్లియర్గా చెప్పేసేసారు. ఏ ఫైల్ మీద సంతకాలు పెట్టాలో పెట్టేశారు. రైట్. అక్కడ దాకా మొత్తానికి పెద్ద పెద్ద ఈవెంట్స్ అంతా కూడా మన మార్కెట్ ఫేస్ చేయడం జరిగింది. రైట్. ఇంకా ఫర్దర్గా అసలు ఎలాంటి ఈవెంట్స్ ఉన్నాయి మార్కెట్ని పడగొట్టడానికి, ఎలాంటి ఈవెంట్స్, ఎలాంటి ఛాలెంజెస్ మన మార్కెట్ ఫేస్ చేయబోతుందంటారు రాబోయే రోజుల్లో? Q1 బాగుంది రిజల్ట్స్. Q2 కూడా నాట్ బ్యాడ్. FMCG కొంచెం ఇబ్బంది పడ్డాయి, మిగతా సెక్టర్ ఇదైంది. Q3 కూడా అంత ఎక్కువ రాకపోవచ్చు. కార్పొరేట్ రిజల్ట్సే ఓ రకంగా కొంత 30 to 40% మార్కెట్ని డ్రైవ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే మనకి ఇప్పుడు దాకా వచ్చిన స్క్రిప్ట్స్ అన్ని కొన్ని అప్ ఉన్నాయి, కొన్ని డౌన్ ఉన్నాయి, కొన్ని బాగా ఇచ్చినాయి, కొన్ని రిజల్ట్స్ బాగుండలేదు. బాగున్న రిజల్ట్స్ కొన్ని డిస్కౌంట్ అయిపోతున్నాయి, మార్కెట్ తీసుకుంటోంది. సో మేజర్ మనకి ఇప్పుడు ఇవాళ HDFC బ్యాంక్ రిజల్ట్స్ వచ్చినాయి. మార్నింగ్ నుంచి మార్కెట్ పడుతూనే ఉంది. ఆఫ్టర్ 2 o'clock 2:15 నుంచి స్టార్ట్ అయింది. సో ఎప్పుడైతే HDFC బ్యాంక్ రిజల్ట్స్ వచ్చినాయో, బాగున్నాయో, యూటర్న్ తీసుకుంది. అంటే స్టిల్ వీఆర్ నాట్ అవుట్ ఆఫ్ ద వుడ్స్. ఈ ఒక్కదాంతోనే మనం రాలేము. ఇంకా పాజిటివ్ పాయింట్స్, మ్యాక్రోస్ చాలా మారాలి. మనకి మెయిన్ నెక్స్ట్ వచ్చేది బడ్జెట్. బడ్జెట్లో ఏమిస్తారు? ఇప్పుడు దాకా లాస్ట్ టైం కూడా ఒక రకంగా 240 seats ఎందుకు వచ్చినాయి? మిడిల్ క్లాస్ వాళ్ళని పట్టించుకోలేదు కాబట్టి వచ్చినప్పుడల్లా ప్రతిసారి మిడిల్ క్లాస్ ఐటీది పెంచుతాము, 7 లక్షలు చేస్తాం, 10 లక్షలు చేస్తాం అని చెప్పటమే కానీ ఎక్కడ కూడా చేసింది కనపడలా. సో ఈసారి వాళ్ళు కనుక చేస్తారు, చేసి తీరుతారు. ఎందుకంటే మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ సపోర్ట్ చేసి ఉంటే 300 seats పై వచ్చేది. ఎక్కడైతే ఈ వర్గం తగ్గిపోయిందో ఆ శాతం 240 seats వరకే వచ్చినాయి. సో ఈసారి డెఫినెట్ గా ఈ ఐటీ కను మిడిల్ క్లాసు, లోవర్ క్లాసు బాగా బూస్ట్ ఇస్తారని ఒక ఆశ. ఎందుకంటే థర్డ్ టైము. సో మళ్ళీ స్ట్రాంగ్, అంటే మిగతా అన్ని బాగున్నాయి కానీ మార్కెట్ని ఇది చేసుకోవాలంటే ఇంకా వీళ్ళ కూడా సపోర్ట్ కావాలి. సో వీళ్ళని కూడా తీసుకొని ముందుకెళ్ళాలి కాబట్టి డెఫినెట్గా దీన్ని మంచిగా చూస్తారు. మార్కెట్ ఏమో బడ్జెట్నే చూస్తోంది. బడ్జెట్ హ్యాస్ టు గివ్ ద డైరెక్షన్. అంటే బడ్జెట్ బాగుండకపోతే నెగిటివ్ మళ్ళీ ఇంకొంచెం పడే అవకాశాలు ఉంటాయి. లేదు బాగుంది, మంచిగా ఇచ్చారు, ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఇన్లైన్ ఎక్స్పెక్టేషన్ ఉంది అంటే కొంచెం తీసుకునే అవకాశాలే ఉంటాయి. లాస్ట్ టైం కూడా మీకు దాదాపుగా 1500 points కిందకు వచ్చి మళ్ళీ పెరిగింది, 24,800 దాకా వచ్చింది. సో అట్లానే ఈసారి మనం 23 రేంజ్లో బాగా సపోర్ట్ ఉంది. ఆ సపోర్ట్ బ్రేక్ అవుతుంది కానీ మళ్ళీ క్లోజింగ్ పైకి వచ్చేస్తుంది, కొంచెం స్ట్రాంగ్గా ఉంది. డెఫినెట్గా ఇది బేసిక్. ఇంకేదన్నా నెగిటివ్ ఉంటే మహా అయితే ఇప్పుడు మనకు 12% పడ్డాం, 11.5-12% పడ్డాం. మా అయితే ఇంకా 15% మ్యాక్సిమం. అంటే మార్కెట్ కరెక్షన్ అంటే అబౌవ్ 20%. సో మనం కరెక్షన్లో అయితే లేవు. మన అన్నీ బాగానే ఉన్నాయి. కార్పొరేట్ రిజల్ట్స్ కూడా నెగిటివ్ ఏం లేదు, స్కామ్స్ ఏం లేవు, గవర్నమెంట్ మీద నెగిటివ్ ఏం లేదు. సో డెఫినెట్గా FISని ఆకట్టుకుంటూ వాళ్ళని కార్పొరేట్ రిబేట్ ట్యాక్స్ తగ్గించారు వాళ్ళకి. అప్పటి నుంచి అమ్ముతూనే ఉన్నారు, కంటిన్యూస్గా అమ్ముతూనే ఉన్నారు. సో మనం డిఐఎస్ని రిటైల్ సపోర్ట్ తీసుకొని వాళ్ళు వద్దు అనుకునే ఉద్దేశం ఉన్నట్టుంది. సో వాళ్ళకి సపోర్ట్ ఇవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళకి ఏదన్నా జస్ట్ ఒక సింపుల్ ఏదైనా ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తే డెఫినెట్ గా వాళ్ళు వస్తారు. ఏ కంట్రీకి వెళ్ళే అవకాశమే లేదు వాళ్ళు.
చైనాకి వెళ్తారా? వెళ్ళారు. వాళ్ళ పాలసీలు అందరికీ తెలిసింది. యూరోప్కి వెళ్ళారు. యుఎస్కి ఇప్పుడు తెలిసిందే. యుఎస్ అంటే ఇప్పుడు ఆయన ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడో తెలియదు ఆయనకి. తెలియదు. డెఫినెట్ గా అది కొంచెం ఇబ్బందే. ట్రంప్ మామతో వ్యవహారం ఎలా ఉంటుందో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. అంటే అనుకోని యూటర్న్ తీసుకుంటాడు ఆయన. సో ఇప్పుడు ఈ యూరోప్ కంట్రీస్ కూడా అంతే కదా, మేము మీకు ఎందుకు సహాయం చేయాలి, మీరే చూసుకోండి, మేము ఇవ్వం, డబ్బులు మేము ఇవ్వని చెప్తున్నాడు వాళ్ళకి. సో రేపు ఏమన్నా వచ్చినా మీరే నాటోని సపోర్ట్ చేసిందే యుఎస్. ఇప్పుడు నేను చేయను, మీరు చూసుకోండి, మాకు సంబంధం లేదు, నేను ఇంకా చేయను, మీరు మాకు కట్టాల్సిన అమౌంట్ కూడా కట్టలేదు అన్నప్పుడు ఆయన కొంచెం స్ట్రింజెంట్ గా మాట్లాడినప్పుడు మనీ ఫ్లో కూడా లోపలికి వచ్చింది, వాళ్ళు పే చేయాల్సిందని పే చేశారు. అట్లా అన్ని విధాలుగా ఇప్పుడు కెనడాని 51 స్టేట్ చేస్తానంటాడు. నువ్వు ఒక ప్రెసిడెంట్ని పట్టుకొని 51st గవర్నర్ యుఎస్ కి కావాలంటే ఎంత అవమానం. అట్లా డిఫరెంట్ స్ట్రాటజీలు ఉంటాయి ఆయన. సో మనకి ఎట్లా ఉంటది, మనకి పరిస్థితి అనేది మన ఇండియాని బట్టి ఉంటది, దాని ప్రకారం తీసుకోవచ్చు. నెక్స్ట్ మన కార్పొరేట్ రిజల్ట్స్, ఈ బడ్జెట్, నెక్స్ట్ ఆర్బీఐ పాలసీ. ఆర్బీఐ పాలసీ మనకి 7th ఫిబ్రవరి ఉంది. సో మనది ఇన్ఫ్లేషన్ కూడా కంట్రోల్లోనే ఉంది. సో యుఎస్ ఇన్ఫ్లేషన్ అంత ఇంకా అనుకున్నంత రేంజ్కి రాలేదు కాబట్టి వాళ్ళు 4 times చేసేది 2 times చేస్తారు అన్నారు. అప్పుడు మార్కెట్ కొంచెం తగ్గి మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఫ్లరిష్ అవుతున్నారు. సో డెఫినెట్ గా మనకేంటంటే ఆ ఇంట్రెస్ట్ రేట్లు ఈసారి మనకు తగ్గించవచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. మనదంతా కంట్రోల్ ఉంది కాబట్టి 25 basis point అయినా తగ్గిస్తారని ఎక్స్పెక్టేషన్. అది తగ్గిస్తే బాగానే ఉంటుంది. ఈ ప్లస్ మనకి బాండ్ ఈల్డ్ 5% ఉంది, యుఎస్ బాండ్ ఈల్డ్. సో మరి ఎఫ్ఐఎస్ ఇక్కడ ఊరికనే 5% వస్తే వెళ్ళిపోతారు కదా, ఇక్కడ ఎందుకుంటారు? సో ఆ బేస్ మీద మన ఐఎన్ఆర్ 86.50 ఇండియన్ రూపీ బాగా పడిపోతా ఉంది. సో అంటే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఎఫెక్ట్ అవుతాయి కదా. సో ఇవన్నీ ట్రేడ్ డిఫిసిట్ వస్తుంది కాబట్టి జనరల్ ఇక్కడ ఒక పాయింట్ అనుకోవచ్చు, చైనాతో లింక్ కట్ అవుతోంది. గెట్ అవుట్ చైనా, గెట్ ఇన్ ఇండియా అన్నాడు. సో ఇప్పుడు చైనాలో ఉన్న ఫార్మా ఎంఎన్సీలన్నీ ఇండియాకి రావాలంటే మనం కొంచెం బూస్ట్ ఇవ్వాలి, వాళ్ళకి ట్యాక్స్ సోప్స్ ఇవ్వాలి. ఎఫ్ఐఎస్ కి లాగా వాళ్ళకి కూడా కంపెనీస్ రావాలంటే మంచి బూస్ట్, వాళ్ళకి మంచి చూపిస్తే వాళ్ళు ఇటు వస్తారు. వచ్చినప్పుడు డెఫినెట్ గా ఇది అవుతుంది. దాని ప్రకారంగా చూసుకోవాలి కాబట్టి ఆయన మన గవర్నమెంట్ ఏం చేస్తుంది, వాళ్ళని అట్రాక్ట్ చేస్తున్నాం. వియత్నాం చూసారా, దాదాపుగా 14-15 కంపెనీస్ చైనా నుంచి లాక్కున్నారు. వాళ్ళు బూస్ట్ ఇచ్చారు ట్యాక్స్, కాకపోతే మెయింటైనబిలిటీ లేదు అక్కడ. స్కామ్స్ ఎక్కువ అవుతున్నాయి. ఇప్పుడు దాకా స్కామ్స్ లేవు, అక్కడ స్కామ్స్ వస్తున్నాయి. ఇప్పుడు మేజర్ పొజిషన్ లో ఉన్న వాళ్ళే లేడీని అరెస్ట్ చేశారు వాళ్ళు ఈ మధ్యనే. సో డెఫినెట్ గా ఇండియానే స్ట్రాంగ్, డెఫినెట్ గా మన సైడే వస్తారు. ఈ మ్యాక్రోస్ అన్ని మారాలి కాబట్టి ఎప్పుడైతే బాండ్ ఈల్డ్ తగ్గుతుందో వాళ్ళ ఫ్లో తగ్గుతుంది. వాళ్ళకి ట్యాక్స్ రిపోర్ట్ కూడా ఇస్తే ఆటోమేటిక్ గా మన సైడ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అది ఇమీడియట్ గా రాకపోయినా ఈ లాస్ట్ ఇయర్ మనకి మోడరేట్ రిటర్న్స్ వచ్చినాయి కాబట్టి ఈ సంవత్సరం కూడా మోడరేట్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 8 to 10%. ఎందుకంటే 12% ఉంది. ఆ 12% 26,277 26,277 మార్కెట్ హై. సో ఆ దాదాపుగా అక్కడికి వచ్చిన 10 to 12% రావచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. అంతకు మించి ఈ సంవత్సరం ఎక్స్పెక్ట్ చేయలేము. కానీ ఇవి ఏమైనా మార్పులు ఉంటే మనకి యుఎస్ నుంచి సపోర్టు ప్లస్ ఎంఎన్సీలు రావటం ప్లస్ ఎఫ్ఐఎస్ యూటర్న్ తీసుకోవటం ఇవన్నీ ఉంటే డెఫినెట్ గా మార్కెట్ 26,000 to 28,000 వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. ప్రొవైడెడ్ ఇవన్నీ జరగలేదంటే ఇబ్బంది, జరగలేదంటే నార్మల్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎవరైనా మార్కెట్ లో ఉన్నప్పుడు సింపుల్ గా 5 to 10% వచ్చినప్పుడు ఎగ్జిట్ అవుతూ నెంబర్ ఆఫ్ స్టాక్స్ పార్టిసిపేట్ చేసినప్పుడు రిటర్న్స్ ఎక్కువ చేసుకోవచ్చు. అంటే మనకి ఎక్కువ పర్సెంటేజ్ రావాలని మోడరేట్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ సంవత్సరం అనేది జనరల్ ఇది. అండ్ ఆర్బీఐ పాలసీ ఒకటి 7th ఫిబ్రవరి 8th వచ్చేసి 8th ఫిబ్రవరి వచ్చి ఢిల్లీ ఎలక్షన్. సో ఈ ఈక్వేషన్స్ ఎలా ఉంటాయి అంటారు? అసలు ఢిల్లీ 2 times గెలిచింది, 2015, 2020. 67 seats ఫస్ట్ టైం, తర్వాత 62. ఆయన చేసింది కూడా ఢిల్లీకి బాగా చేశారు ఆయన. సో ఎక్కువ మంది అంటే సబ్సిడీస్ అని ఎలక్ట్రిసిటీ కానీ వాటర్ కానీ మెడికల్ని డెవలప్ చేయటం కానీ హాస్పిటల్స్ ని అంటే గవర్నమెంట్ మొహిల్లాని మార్చడం కానీ ఫెంటాస్టిక్ చేసినట్టు లెక్క. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే సెంట్రల్ లను స్టేట్ ఢిల్లీ పక్క పక్కనే ఉండేదానికి జనరల్ పీపుల్ కి సపోర్ట్ రావట్లేదు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం.
ఆ అమ్మాయిని రేప్ చేసి చంపేశారు కదా, అవునవును. ఆ రోజు జస్ట్ బోర్డర్ అని ఒక లైన్ అవతలే, ఒక స్టెప్ అవతలే, వాళ్ళు పట్టించుకోలేదు, వీళ్ళు పట్టించుకోలేదు, ఆ ఇన్సిడెంట్ జరిగింది. సో అట్లాంటివి ఉంటాయి కాబట్టి, సో జనరల్ ఎవరైతే సెంటర్లో పవర్ ఉన్నారో ఢిల్లీలో కూడా వాళ్లే పవర్ ఉంటే ఓ రకంగా ఇట్లాంటివన్నీ జరగకుండా ఉంటాయి, గ్రోత్ కూడా తొందరగా వస్తుందని ఎక్స్పెక్టేషన్. మరి ఢిల్లీ పీపుల్ ఎలా రియాక్ట్ అవుతారో రేపు చూడాలి. దాన్ని బట్టి మార్కెట్ ఉండొచ్చు. ఎందుకంటే గవర్నమెంట్కి ఇప్పుడు 2019లో ఉన్న స్టేట్స్ కంటే ఇప్పుడున్న స్టేట్స్లో ఎక్కువ పెరుగుతున్నాయి, స్ట్రాంగ్ అవుతుంది. కాబట్టి రేపు ఢిల్లీ కూడా మెయిన్ ఇది కాబట్టి అక్కడ కూడా తీసుకుంటే ఇంకా మార్కెట్ కొంచెం గవర్నమెంట్ బాగా స్ట్రాంగ్ అయినట్టు మార్కెట్ తీసుకోవచ్చు. ఇది ఒక 1+ పాయింట్ అవ్వచ్చు, అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో అయితే మొత్తానికి రాబోయే నెల 2-3 నెలలు అనేవి అంటే మార్కెట్కి ఇవి ఎంత అంటే మార్కెట్ని ఎంతలా భయపెట్టే అవకాశం ఉంటుందంటారు? నెక్స్ట్ 2-3 నెలల్లో ఉన్న ఈవెంట్స్ అసలు ఓవరాల్ గా చెప్పాలంటే మార్కెట్ రియాక్షన్ ఎలా ఉండబోతుంది అంటారు? మార్కెట్ రియాక్షన్ అంటే ఇమీడియట్ గా ఇప్పుడు ఎప్పుడైతే వీళ్ళని ఎఫ్ఐఎస్ ని కూల్ చేశారో మెయిన్ అక్కడే మనకి 50% అయిపోతుంది. అది గవర్నమెంట్ వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తున్నది ముఖ్యం. ఇప్పుడు జనరల్ గా ఏంటంటే ఎక్కువ అంత రియాక్ట్ ఇమీడియట్ గా అంత పాజిటివ్, మీరు అన్నట్టు 3 to 6 months పెద్ద ఎఫెక్ట్ రాకపోయినా చిన్నగా వాళ్ళు దాదాపు 1.5-2 ఏళ్ళ నుంచి అమ్ముతూనే ఉన్నారు. సో అది మారాలంటే వాళ్ళకి అన్ని సోప్స్ ఇవ్వాలి కాబట్టి గవర్నమెంట్ డిసిషన్స్ ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి డిసిషన్ ఉంటుంది కాబట్టి ఎక్కువ టైం తీసుకుంటుంది. అంటే ఈ సంవత్సరం అందుకనే మోడరేట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇవి మ్యాక్రోస్ ఇంక ఇమీడియట్ గా మారినాయి అనుకోండి, డెఫినెట్ గా పాజిటివ్ ఉండొచ్చు. ఈ సంవత్సరానికి అంత రాకపోవచ్చు ఇమీడియట్ గా, అంత ఎక్స్పెక్టేషన్ అంత ఎక్కువ లేదు. యావరేజే ఉంది కాబట్టి యావరేజ్ 8 to 10% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మొత్తానికి అయితే ఆన్ యావరేజ్ గా మార్కెట్ ఉండబోతోంది. అంతే అండి, లాస్ట్ ఇయర్ లాగే ఉంటుంది. లాస్ట్ ఇయర్ లాగానే ఉంటుంది. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు 5 to 10% వచ్చినప్పుడు ఎగ్జిట్ అవుతూ కొత్తవి మళ్ళీ ఏమే సెక్టర్స్ సిక్లికల్స్ కాబట్టి ఏ సెక్టర్ లో ఇన్వెస్ట్ చేయాలి, ఏవి పెరుగుతున్నాయి. ఇప్పుడు ఈవీకి కూడా ఆపోజిట్ ఆయన, ఈవీ వెహికల్స్ కూడా ఆపోజిట్, అది కూడా దాన్ని కొంచెం ఒక పాలసీ తెస్తున్నాడు ఆయన. సో దాని ఎఫెక్ట్ ఉంటది కాబట్టి ఎలాన్ మస్క్ మరి ఆయనకి బాగా దగ్గర, ఆయన మస్క్ ఏం చెప్తే అది చేస్తున్నాడు. మరి మస్క్ వెహికల్స్ అన్ని ఈవీ వెహికల్సే. అవునవునా, అందుకని ఆయన ఎప్పుడు ఎవరితో ఎలా రియాక్ట్ అవుతాడో చాలా ఇబ్బంది. సో మరి నిజంగా ఒక రకంగా చెప్పుకోవచ్చు అంటే ఇట్స్ ఎ రాంగ్ సెలెక్షన్ బై యుఎస్. లాస్ట్ టైం చూసాం ఆయన కేసులు కానీ 16 to 20 కూడా నెగిటివ్ ఉంది ఆయన తీసుకునే పాలసీలు బట్టి. ఆ 20 to 24 కూడా ఆయన్ని ఏ రకంగా ఇబ్బంది పడ్డాలో ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ దాంట్లో ఆపేశారు కదా మొత్తానికి. ఎంత ట్రై చేసినా 21st centuryలో హీ బౌన్స్ బ్యాక్ లైక్ ఎనీథింగ్, మళ్ళీ వెనక్కి వచ్చాడు. సో ఇప్పుడు అప్పుడు అందరూ ఈ జుకర్బర్గ్ వీళ్ళందరూ ఎగెనెస్ట్ గా ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు దాసోహం అయిపోయారు. వాళ్ళందరూ సెరమనీకి వచ్చారు. మొత్తం ఎవరైతే ఎగెనెస్ట్ చేశారో వాళ్ళందరూ సెరమనీకి వచ్చారు. ఎవరైతే రైట్ వింగ్ పాలిటీషియన్స్ ఉన్నారో వాళ్ళందరినీ ఇన్వైట్ చేశాడు. సో డెఫినెట్ గా ఆయన పాలసీలు బట్టే ఉంటది కాబట్టి ఆయన ఏం చేస్తాడు అనేది చాలా ఇబ్బంది. ఆయన డిసిషన్ అంటే ఫస్ట్ 100 days చూస్తే ఆయన ఎలా రియాక్ట్ అవుతున్నాడు, ఏ డిసిషన్ తీసుకున్నాడు అనే దాన్ని బట్టి మనకి ఉంటది. కాకపోతే మన పర్సంటేజ్ చాలా ఎక్కువ ఉంది, మన వాళ్ళందరూ యుఎస్ లో ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా $200 billion మన బిజినెస్ వల్ల వస్తుంది. 50 లక్షల మంది ఉన్నారు. 1.47% ఆఫ్ ద యుఎస్ పాపులేషన్ ఉన్నారు. ఈ వీటి వల్ల ఎక్కువ మనల్ని వేరే వాళ్ళని రప్చర్ చేసినట్టుగా మనం చేయకపోవచ్చు. ఎందుకంటే మెయిన్ మెక్సికో నుంచి ఒక డ్రగ్ అక్కడికి యుఎస్ లోకి వస్తుంది, చాలా మంది చనిపోతున్నారు. అందుకే వాళ్ళకి ఎక్కువ స్ట్రింజెంట్ గా ఈ తరీఫ్లు అవి పెంచుతానని చెప్తున్నాడు. మనకేం నెగిటివ్ లేదు, వీళ్ళిద్దరికి మంచి ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి పెద్ద నెగిటివ్ రాకపోవచ్చు. బట్ అదర్ కంట్రీస్ మీద తీసుకున్నప్పుడు ఆ ఎఫెక్ట్ కొంత పర్సంటేజ్ మన మీద పడుతుంది కాబట్టి కొంత మన ఎఫెక్ట్ అవ్వచ్చు ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు. నమస్తే.